ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా భూములకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది అని చెప్పి అంటూ ఉన్నారు. అదేంటి సార్? అంటే వారసత్వపు హక్కులకు సంబంధించి ఎన్నో ఏళ్ళగా సత్వర పరిష్కారం నోచుకోకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఆ భూ వివాదాలన్నింటినీ కూడా పరిష్కారం చేయమని చెప్పి కలెక్టర్లకి ప్రత్యేక అధికారాలు ఇస్తూ కొన్ని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఏం చేశారంటే కలెక్టర్లు ఇంతకుముందు ఏదైనా వివాదాలు ఉంటే భూమికి సంబంధించిన వివాదాలు కానీ, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో డబల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి ఉండేటప్పుడు ఇంతకుముందు ఏం చేశారంటే సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి సిటీ సివిల్ కోర్టులో మేము ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని అయినప్పటికీ కూడా ఆయన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళు జరిగిందని, డబల్ రిజిస్ట్రేషన్ జరిగాయని, ఇటువంటి వాటికి సంబంధించి ఏదైతే గడిచిన కొద్ది సంవత్సరాలుగా నానుతున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో సిటీ సివిల్ కోర్ట్సే కాకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక కమిటీ ద్వారా ఉన్నటువంటి కలెక్టర్ నేతృత్వంలో, అంటే ఆయా జిల్లాల కలెక్టర్ల వారి నేతృత్వంలో ఉన్నటువంటి ఒక కమిటీకి ఈ కంప్లీట్గా దీనికి ఇచ్చి ఆ డైరెక్ట్గా కలెక్టర్ గారికి ఆ డబల్ రిజిస్ట్రేషన్స్ కానీ ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ కానీ జరిగినట్లయితే ఆ రిజిస్ట్రేషన్స్ జరిగినటువంటి అంటే న్యాయబద్ధంగా లేకపోతే స్పెషల్ పవర్స్ అని కలెక్టర్లకు ఇచ్చి ఆయా జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించని చెప్తూ అక్టోబర్ 2 వరకు గడువు ఇచ్చారు. 2025 అక్టోబర్ 2 ఇవన్నీ కూడా సమస్యల్ని పరిష్కరించమని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్యలు అయితే చెప్పడం జరిగింది. బ్రహ్మం గారు, అంటే ఇది మంచి చర్య అంటారా? తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పటికే చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్ ఉండిపోతున్నాయి. ముఖ్యంగా సివిల్ కోర్టుకి వెళ్తే చాలామంది ఒక నాన్న ఏంటంటే సిటీ సివిల్ కోర్టులో కేసు వేసినా నాకు మునిమనవాడిని ఎట్లయితే నేను చూసుకోలేనో అదేవిధంగా సిటీ సివిల్ కోర్టులో ఒకసారి కేసు వేస్తే కూడా దాన్ని పరిష్కారం అయితే నేను బతుకున్నప్పుడు నాకు రాదని చెప్పి ఒక చిన్న అపప్రద అయితే కోర్టుల్లో ఉందన్నమాట. అంటే దాన్ని తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో, నిజంగా అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యాలు తొలగిద్దాయని నేనైతే ఆశిస్తున్నాను. తప్పనిసరిగా తొలగించుకోవాలనుకుంటున్నాను. కలెక్టర్లకి ఆ పవర్స్ ఇవ్వడం కూడా కొంతవరకు ఇటువంటి వివాదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయవచ్చు. బ్రహ్మం గారు. ఎస్, రవీంద్రనాథ్ గారు ఒక కాలర్ అయితే ఉన్నారు గుంటూరు నుంచి, వెంకట్ గారు. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. మాది 1954 కన్నా ముందు ఇచ్చిన అసైన్ ల్యాండ్ సార్. ఓకే. అయితే మా తాతగారికి ఇచ్చారు, మా తర్వాత మా అమ్మగారి పొజిషన్ లోకి వచ్చింది సార్. అయితే ఆ తాతగారు చనిపోతూ రిజిస్టర్డ్ వీలునామా ద్వారా మాకు సంక్రమింపు చేశారు సార్. మా అమ్మగారు ఒక్కటే సార్, రిజిస్టర్డ్ వీలునామా ద్వారా. ఓకే. ఒకటే ఆడపిల్ల, మగపిల్లలు లేరు, ఆడపిల్లలు ఒకటే ఆడపిల్ల. అయితే ఆ ల్యాండ్ ని 2007లో గవర్నమెంట్ వాళ్ళు మేము రిజ్యూమ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి 2007లో రిజ్యూమ్ చేసుకున్నారు సార్. ఓకే. అప్పుడు మాకు ఎటువంటి నోటీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది అయితే పండే ల్యాండ్ కాదు కాబట్టి అది అప్పటి నుంచి మా దగ్గర మేము కొన్ని సంవత్సరాలు పండించుకున్నాం. తర్వాత అటు ఖాళీగా ఉండిపోయింది సార్. అయితే 2007లో రిజ్యూమ్ చేసుకున్నారు. అయితే మాకు నోటీస్ ఇవ్వలేదు, రిజ్యూమ్ చేసుకున్న సంగతి కూడా మాకు తెలియదు. ఓకే. అయితే ఆ ల్యాండ్ రిజ్యూమ్ చేసుకున్న ల్యాండ్ మీద వేరే అతని పేర్లు ఎక్కించారు. ఇప్పుడు ఏ సంవత్సరంలో? 2014లో వేరే వాళ్ళ పేర్లు ఎక్కిస్తే నేను వేరే చోట తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో డ్యూటీ చేసేవాడిని సార్. తర్వాత ఏపీకి వచ్చేసాను. ఇప్పుడు ఈ ల్యాండ్ ఎక్కడుంది? తెలంగాణలో ఉందా, ఆంధ్రప్రదేశ్ ఉందా? ఏపీలోనే సార్. ఏపీలో. ఏపీలో ఎక్కడ ఈ ల్యాండ్స్? గుంటూరు దగ్గర సార్. గుంటూరుకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో. ఓకే. అయితే నేను అప్పుడు 2014లో నేను తెలంగాణలో డ్యూటీ చేస్తున్నాలే సార్. అందుకని మళ్ళీ సపరేట్ అయిపోయిన తర్వాత గుంటూరుకి వచ్చిన తర్వాత నేను చూసుకుంటే అడంగుల్లో వేరే వాళ్ళ పేర్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే. అది నేను కలెక్టర్ గారికి కొంచెం లెటర్ పెట్టాను సార్. ఓకే. లెటర్ పెడితే వాళ్ళు ఏమంటారంటే అతను రిజిస్ట్రేషన్, అతని పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నాయి, మీరు వెళ్ళి కోర్టులో తెలుసుకోండి అని చెప్పేసి చెప్పారు. ఓకే. అయితే మేము కోర్టుకి వెళ్లకుండా నేను రిజిస్ట్రేషన్ ఐజీ గారికి కంప్లైంట్ పెట్టా. ఓకే. అది మాది అసైన్ ల్యాండ్ కింద 22 లిస్ట్ లో నుంచి ఎప్పటి నుంచో ఉంది. మాకు మా తాత దగ్గర నుంచే 22 లిస్ట్ లో ఉంది. మా రిజిస్ట్రేషన్లు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు అప్పుడు ఏం చేశారు, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు సార్. ఎప్పుడు ఏ ఇయర్ లో? 2023లో క్యాన్సిల్ చేశారు, 22లో క్యాన్సిల్ చేశారు. ఎవరు? వాళ్ళు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే రిజ్యూమెంట్ ల్యాండ్ కాబట్టి 22లో అతను వేరే అతని పేరు ఉన్నాడు, అతను ఉండకూడదు. కొత్తగా 2014లో ఒక అతను ఎక్కాడు కదా సార్ రికార్డులో. అతను దొంగ డాక్యుమెంట్లు తీసుకెళ్లి రికార్డులో, రెవెన్యూ రికార్డులో ఎక్కాడు ఇతను. అందుకని చెప్పి అతను క్యాన్సిల్ చేశారు సార్ 2022లో. ఓకే. అంటే అతను వేరే కోర్టు ద్వారా ప్రొసీజ్ అవుతున్నారు సార్. అతను డిస్ట్రిక్ట్ కోర్టు ద్వారా, హైకోర్టు ద్వారా. ఓకే. అయితే మేమేంటంటే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము అపీల్ పెట్టాం సార్. ఎక్కడ? హైకోర్టులో?
రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓకే సెక్రటరేట్ లో మేమేం పెట్టామంటే అతని పేర్లు తీసేసి మా పేర్లు ఎక్కించాల్సింది కూడా ప్రభుత్వ భూమిని ఎట్లా పెట్టుకుంటారు మీరు అని నేను క్వశ్చన్ చేశాను సార్. ఓకే మా భూమిని రిజ్యూమ్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఎటువంటి సమస్య అతని పేరు ఎక్కించారు సార్. ఇప్పుడు మీకు ఆన్సర్ ఏం కావాలి చెప్పండి సార్. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా మీకు ఏం కావాలి? అయితే మా ప్రభుత్వ భూమిని పెట్టడం కరెక్టా లేకపోతే మా పేర్లు ఎక్కించాలి? అది 54 కన్నా ముందు ఇచ్చిన పొలం కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వ భూమిని పెట్టుకున్నారు సార్ మా పేర్లు ఎక్కకుండా. 2012 లిస్ట్ లో మా తాతగారి పేరే ఉంది. ఓకే అడంగుల్లో అతని పేరు భూ కబ్జాదారుడి పేరు తీసేసి ఇప్పుడు స్థలం ఎవరి స్వాధీనంలో ఉందండి? అది ఖాళీగానే ఉంది సార్, గుంటలుగా ఉంది, మా కిందే ఉంది ఇది. ఓకే గవర్నమెంట్ ప్రభుత్వ భూమిని అడంగుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఏం కావాలి సార్? చార్ట్ తెచ్చుకో, నువ్వు కలెక్టర్ గా దగ్గర సిసిఎల్ఏ నుంచి కానీ సెక్రటరేట్ నుంచి కానీ మేము అప్పుడు ఎక్కిస్తాం అంటున్నారు. అంటే నేనేం చేయాలి? ప్రభుత్వ భూమిని పెట్టుకోవడం కరెక్టా కాదా సార్? ప్లస్ నేను సిసిఎల్ఏలో అది ఫైల్ నడుస్తుంది సార్. అవునండి. అది ఇప్పుడు మరి నాకు వచ్చిద్దా రాదా సార్ ఆ పొలం? అంటే ఇప్పుడు అది యాక్చువల్గా ప్రభుత్వ భూమి అనుకోండి, తప్పనిసరిగా ప్రభుత్వ భూమి ప్రకారంగానే ఉంటుంది. మీది ఆల్రెడీ కలెక్టర్ ఆఫీసులో అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కమిషనర్ పరిధిలో ఉంది కాబట్టి మీకు సంబంధించిన పత్రాలు మీ దగ్గర ఏవైతే ఉంటాయో ఆ పత్రాలతో మీరు వారిని సంప్రదించండి. ఒకవేళ అక్కడ మీకు రెస్పాన్స్ కాకపోతే మీరు డైరెక్ట్గా సివిల్ కోర్టులను సంప్రదించమని చెప్పి చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్తోంది. చాలా ఇష్యూస్ అన్నాయి, డైరెక్ట్గా హైకోర్టు రావద్దు, సివిల్ అంటే ఈ ల్యాండ్ సంబంధించిన ఏమన్నా సరే సివిల్ కోర్టులోనే మీరు ప్రూవ్ చేసుకోవాలి తప్పించి డైరెక్ట్గా హైకోర్టు రావద్దని చెప్పి అనేక సందర్భాల్లో హైకోర్టు చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆల్రెడీ కమిషనర్ గారి పరిధిలో ఉంది కాబట్టి మీరు వారిని సంప్రదించండి. లేని పక్షంలో డైరెక్ట్గా కోర్టుని, అది సిటీ సివిల్ కోర్టుని మీరు ఆశ్రదించండి. డెఫినెట్గా మీకు అక్కడ న్యాయం జరుగుతుంది. కొంచెం టైం పడుతుంది, అనుకున్నంత తొందరగా రాకపోయినప్పటికీ కూడా నిజంగా మీ దగ్గర దానికి సంబంధించిన పత్రాలు ఉంటే తప్పనిసరిగా మీ సమస్యకి పరిష్కారం అవుతుంది సార్. అది ఎస్. మరొక కాలర్ ఉన్నారు రవీంద్రనాథ్ గారు, అశోక్ గారు హయత్ నగర్ నుంచి. అశోక్ గారు నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏమిటండి? అసైన్మెంట్ భూమి ఎకరా 10 ఉందండి. అయ్యో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అశోక్ హయత్ నగర్. అశోక్ గారు హయత్ నగర్ నుంచి. హయత్ నగర్, ఓకే చెప్పండి. అయితే మరి ఎకరా 10 గుంటలు ఉందండి అసైన్మెంట్ ల్యాండ్. అయితే పాత పాస్బుక్ లోనే అప్పుడు ఇందులో మీకు ఇచ్చినవి పాస్బుక్ ఉంది, పట్ట సర్టిఫికెట్ ఉంది. అసైన్మెంట్ ల్యాండ్ ఎకరా భూమి ఎకరా 10 గుంటలు ఉందండి. అయితే కొత్త పాస్బుక్ వస్తలేవండి మాకు. వస్తాయండి. అది ఇప్పుడు మన డిపార్ట్మెంట్ మన తెలంగాణలో దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా భూభారత చట్టంలో వస్తున్నాయండి. చాలా సమస్యలు పెండింగ్ అవుతున్నాయి. కొత్త పాస్బుక్లు కూడా తొందరలో ఇస్తామని చెప్పి కూడా రెవెన్యూ సదస్సులో స్వయాన మంత్రి గారు చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి ఈ 1-2 నెలలు అంటే సుమారు అక్టోబర్లోగా ఈ కొత్త పాస్బుక్లు ఇష్యూ చేసే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వం తొందరలోనే ప్రకటన చేస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారండి. మీరు కొద్దిగా వెయిట్ చేయండి, కొత్త పాస్బుక్లు వచ్చే అవకాశం కూడా తొందరలో ఉంటుందండి అశోక్ గారు. ఎస్. సో అయితే మరొక కాలర్ అయితే ఉన్నారు నాయుడుపేట నుంచి రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏమిటండి? మాది మా అక్క పేరుతో 73 సెంట్లు అసైన్మెంట్ పాస్బుక్ ఉన్నది సార్. ఓకే. అది ఆమె చనిపోయింది. ముగ్గురు బిడ్డలు వేరే దగ్గర ఇచ్చేసినారు. వాళ్ళు ముగ్గురు మనకి మన హ్యాండ్ ఓవర్ చేసినారు కైని. ఓకే. అది ఇప్పుడు దాన్ని ఎడ్ చేసుకోవాలి సార్. హ్యాండ్ ఓవర్ చేస్తారంటే నాకు అర్థం కాలేదు, ఎలా చేస్తారు హ్యాండ్ ఓవర్ చేయడం అంటే? గవర్నమెంట్ ఉత్త అగ్రిమెంట్ రాయించినారు అంతవరకే. అది గవర్నమెంట్ భూమి అసైన్మెంట్ పాస్బుక్ వచ్చింది దానికి. ఓకే. వాళ్ళు ముగ్గురు ఒక అగ్రిమెంట్ రాయించి సంతకం పెట్టినారు మనకి. కూతుళ్ళు ముగ్గురు, వాళ్ళు లేరు ఈడ. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారా వాళ్ళకి? ఉన్నారు సార్. మరి అగ్రిమెంట్ చల్లదు కదండి, పిల్లల సంతకాలు కూడా కావాలి కదా దాంట్లో. పిల్లల సంతకాలు వాళ్ళ పిల్లల సంతకాలు కూడా దాంట్లో కావాల్సి వస్తుంది. పెడతారు సార్. పిల్లల సంతకాలు వాళ్ళు ఎంతమంది పిల్లలు, ఇప్పుడు మీ సిస్టర్స్ అంటున్నారు కాబట్టి మీ సిస్టర్, ప్రతి సిస్టర్కి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా దాని మీద సైన్ చేయాల్సి వస్తుందండి. సరే సార్. అప్పుడు మాత్రమే చెల్లుతుందండి ఆ డాక్యుమెంట్. ఓకే సార్, విషయం తెలుస్తుంది. ఓకే. వాళ్ళు పెట్టినప్పుడు సంతకం అయితే వాళ్ళు మైజర్ పెద్దోళ్ళు కాదు, చిన్న బిడ్డలు అప్పుడు మేజర్లు కాదు, ఇప్పుడు మేజర్లు అయినారు.
అదే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ కూడా టైం అయిపోయి ఉంటుంది. మీరు కొత్తగా అగ్రిమెంట్ చేసుకోండి. మీరు సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎస్ఆర్ ఆఫీస్కి వెళ్ళి దీనికి సంబంధించి సార్ ఎట్లా ఉంది ఏం చేయమని చెప్తే మీకు అక్కడ డైరెక్ట్ ఎస్ఆర్ఓ గారిని కలవండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ని. లేదా మీకు ఆంధ్రాలో ఇప్పుడు ల్యాండ్ ఎక్కడని చెప్పారు మీది? నాయుడుపేట, అది మేము నాయుడుపేట. అక్కడ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని డైరెక్ట్గా వెళ్ళి కలవండి సార్. కలిస్తే మీ సమస్యకు పరిష్కారం అవకాశం ఉంటుంది. ఇంకొకటి, రీసెంట్గా ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. 100 రూపాయలకే వారసత్వపు సక్సెషన్ సర్టిఫికేట్ అని చెప్పి అక్కడ ప్రతి గ్రామ సచివాలయాలు ఇస్తున్నారు. ఇప్పుడు అది కంపల్సరీ తీసుకోమని చెప్తున్నారు. దానికి క్యూఆర్ కోడ్ కూడా అలర్ట్ చేశారు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉన్న సచివాలయం అంటే మీరు ఏ ల్యాండ్ ఏ పరిధిలో ఉందో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని అంటే సచివాలయం, గ్రామ సచివాలయానికి వెళ్ళి కలిస్తే మీకు అక్కడ ఆ రెవెన్యూ సెక్రటరీ మీకు చెప్పే అవకాశం ఉంటుందండి. ఎస్, మరొక కాలర్ ఉన్నారు రవీంద్రనాథ్ గారు, మహబూబ్ నగర్ నుంచి. కృష్ణయ్య గారు. కృష్ణయ్య గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ మేము ఫ్రాంక్లిన్ అనే ఒక సంస్థ ఉంది సార్. ఏంటండి? ఫ్రాంక్లిన్ అనే ఒక సంస్థ ఉంది హైదరాబాద్లో. ఓకే. దాంట్లో 15,000 అప్పుడు డిపాజిట్ చేయించుకున్నారు. అప్పుడు స్టార్టింగ్ పోయినప్పుడు ఏం చేశారండి? 15,000 డిపాజిట్ చేయించుకున్నారు సార్. ఓకే. అయితే వాళ్ళు ఏమంటే 10 తారీఖు 5 తారీఖు సార్ ఇప్పటి వరకు ఇవ్వట్లేదు ఆ సారు, కార్తిక్ సార్ అని. ఓకే. మరి దానికి మన పరిష్కారం చెప్తారేమని ఫోన్ చేసిన సార్. 15,000 డిపాజిట్ చేశారా? చేయించుకున్నాడు. రిసిప్ట్ కూడా ఇవ్వలేడు ఆయన. దేనికి చేశారు మీరు 15,000 డిపాజిట్? మా పాప వల్ల ఫ్రాంక్లిన్ లో ఎయిర్పోర్ట్ లో అదే ఎయిర్లైన్ లో జాబ్ ఇస్తామంటే పిలిపించారు. ఇక్కడ ఫోన్ చేసి కాల్ చేసి. అవన్నీ బోగస్ కంపెనీలా ఉన్నాయండి. నేను ఎక్కడైతే పేరైతే వెళ్ళలేదు మీరు చెప్పింది. ఒకసారి మీరు డైరెక్ట్గా మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ని సంప్రదించండి. అది జెన్యూనా కాదో చెప్తారు. మీరు ఏమైనా రాసుకున్నారా? రిసిట్స్ కానీ అగ్రిమెంట్లు కానీ ఉన్నాయి మీకు దానికి సంబంధించిన పేపర్స్ ఏమైనా? వీడియో ఉంది సార్. ఆయన ఇస్తా అన్నట్టు వీడియో ఉంది. ఆయన వీడియో తీసినాం అందులో. ఆయన ఇస్తాను. వీడియోనా? వీడియో తీసినాం. ఆయన అవి చల్లవండి. అవన్నీ వీడియోలు అట్లాంటివి వాటికి చల్లదు. మీకు అధికారికంగా అక్కడ ఏదైనా రిటర్న్ డాక్యుమెంట్ కానీ, చెక్ కానీ, లేకపోతే మీరు ప్రామిసరీ నోట్ కానీ, లేకపోతే వాళ్ళు డిపాజిట్ తీసుకున్నట్టుగా వాళ్ళ కంపెనీ ఒక లెటర్ హెడ్ మీద మీకు రిసిట్ కానీ అట్లాంటివి ఇస్తే అవుతుంది తప్పించి ఈ వీడియోలు అట్లాంటివి ఆడియో మెసేజ్లు, వీడియో మెసేజ్లు ప్రూవ్ చేయడం చాలా కష్టం అండి. అది మీరు దగ్గరగా ఉన్న అడ్వకేట్ని సంప్రదించండి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి సార్ దీనికి సంబంధించి. ఓకే. మరొక కాలర్ ఉన్నారు రవీంద్రనాథ్ గారు, వరంగల్ నుంచి. కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? సమస్య ఏంటి సార్, మేము 2007లో ఒక ల్యాండ్ తీసుకున్నామండి. అయితే మా ఒరిజినల్ డాక్యుమెంట్ కున్న మధ్యలో కొన్న వాళ్ళు ఏం చేశారంటే దాన్ని బౌండరీ చేంజ్ చేశారు. మేము ఒరిజినల్ ఎక్స్టెండ్ అంతే ఉంటుంది, మళ్ళీ మేము హద్దులు చేంజ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ ఆఫీస్ లో అట్లా కాదు, వాళ్ళనే తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు. తనేమో చనిపోయిండు. ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే? దానికి పెద్ద టెన్షన్ పెట్టకండి సార్. మీరు దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే డాక్యుమెంట్ చేశారో లింక్ డాక్యుమెంట్ ఉంటుంది మీకు. అంటే అది వ్యవసాయ భూమి, అది కల్టివేషన్ ల్యాండా? లేదండి, మా ప్లాటింగ్ అయితే మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ గారిని కలవండి. ఎంఆర్ఓ గారిని కలిసి అక్కడ ల్యాండ్ సర్వే చేయమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి సార్ ఎంఆర్ఓ గారిని. మీరు హ్యాండ్ రైట్ అంతా కంప్లైంట్ చేసి సోయిన్స్ ఆఫ్ ప్లాట్స్ తీసుకున్నామండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవని చెప్పి మీరు ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ చేయండి. ఎంఆర్ఓ గారు ఒక గవర్నమెంట్ సర్వే చేస్తారు. దాన్ని టిప్పన్ సర్వే అంటారు. గవర్నమెంట్ సర్వే చేస్తారు. సర్వే చేశాక ఆ ప్రాపర్టీ ప్లాట్ అయినా సరే, వ్యవసాయ భూమి ఎంతైనా వాళ్ళు చూసి చెప్తారు. అది దానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడైతే ల్యాండ్ ఎవరి దగ్గర పర్చేజ్ చేశారో ఆ లింక్ డాక్యుమెంట్స్కి ఆ సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు లింక్ డాక్యుమెంట్స్కి అని చెప్పి మీరు అక్కడ ఒక సీసీ కాపీకి అప్లై చేయండి సార్. వాళ్ళు సీసీ కాపీలు మీకు ఇస్తారు. ఆ సీసీ కాపీలు తీసుకొని ఎంఆర్ఓ గారిని కలవండి. సార్ ఇట్లా అక్కడ ఆ డాక్యుమెంట్ ఇట్లా ఉంది, రాంగ్ ప్రొజెక్ట్ అయింది, ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేయమంటే దానికి సంబంధించిన ఫీజు ఉంటుంది, మీరు ఫీజు పే చేశారంటే మీకు గవర్నమెంట్ సర్వే చేస్తారు. ఆ గవర్నమెంట్ సర్వే రిపోర్ట్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మీకు ఇక్కడ హద్దులు మార్చే అవకాశం ఉంటుంది. ఆ గవర్నమెంట్ సర్వే లేకుండా హద్దులను అయితే మార్చే అవకాశం 80% లేదండి. ఎస్, రవీంద్రనాథ్ గారు. మరొక కాలర్ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి. చంద్రకళ గారు. చంద్రకళ గారు నమస్కారం అండి. హలో, నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. చెప్పండి, సమస్య ఏమిటండి? అదేంటి, మాకు 2012లో మేము తనఖా రిజిస్ట్రేషన్ మీద ఒక 5 లక్షలు తెచ్చుకున్నామండి. అవి మేము మళ్ళీ ఒక 3 సంవత్సరాలకి 2014లో అదే 2012లో తెచ్చుకున్నాం. 2014లో ఇచ్చేసామండి. 2015, 14 మధ్యలో ఇచ్చేసామండి. 5 లక్షలకి 5 లక్షలు ఇచ్చేసామండి. అవి మళ్ళీ ఇంకా 1 లక్ష రూపాయలు వెళ్తాయండి. దాని గురించి ఈయన మా వారు ఏం చేశారండి, అవి కొద్దిగా తగ్గిస్తే మేము డాక్యుమెంట్ తీసేసుకుంటామంటే ఆవిడ తగ్గించడం అంటలో ఈయన అశ్రద్ధగా వదిలేశారండి.
అవి ఉంచేత్తలో ఇంకా అలాగలాగా మా దగ్గర మనీ లేక ఒక వడ్డీ కట్టేసిపోయారండి. కరోనా టైం వరకు వడ్డీ ఇచ్చేసిపోయారండి. ఈ కరోనా కాడి నుంచి ఇంకా వడ్డీ ఇవ్వలేక మానేసారండి. ఆవిడ ఇంకా మేము ఇలాగా కోర్టుకి వేసిందండి భూమిని. 60 లక్షలకి వేసారండి కోర్టుకి. వేస్తే ఇది ఇలాగే ఈయనకు భయపడి గవ్వ వెళ్ళి డిఫెండ్ ఇలా చేశారు, నేను ఇచ్చేస్తానన్నాను కదా అని ఈయన ఏం చేశారండి 20 లక్షలు మాట్లాడేస్తున్నారని ఇచ్చేస్తానని. ₹1,00,000కి 20 లక్షలకి అన్యాయంగా ఆవిడ 20 లక్షలు మాట్లాడుకున్న తర్వాత మేము భూమి అమ్మకం పెట్టేవండి. మాకు 9 గుంటల భూమి ఉండేది. ఆ భూమినే తనఖా రిజిస్ట్రేషన్ చేశారండి. ఆ అమ్మకం పెట్టినప్పుడు అది ఏమైందంటే ఇంకా అది ఉత్తరలేదండి. మాకు బేరాలు కుదురుక మా అవ్వకపోతే ఆవిడ మళ్ళీ ఇంకొక 6 నెలల ఊరికి మళ్ళీ నోటీస్ పంపించిందండి. ఆ నోటీస్కి మళ్ళీ వెళ్ళి 20 లక్షలు ఒప్పుకున్నామంటే కుదరదు, మళ్ళీ 30 లక్షలకి ఆవిడ మళ్ళీ 10 లక్షలు పెంచేసిందండి. 30 లక్షలకి మళ్ళీ మేము మా దగ్గర ఒప్పందం చేసుకున్నాం. సర్లే అలా అయినా ఇచ్చేద్దామని వీళ్ళు అమ్మకం పెట్టుకుని చేసుకునే లోపల ఆవిడ డాక్యుమెంట్ కనపడతలేదంటున్నాను. మనకు ఒరిజినల్ డాక్యుమెంట్లు కనపడతలేదంటే వీళ్ళు డబ్బు కడతాకి వెళ్ళాక డాక్యుమెంట్లు కనపడతలేదంటే ఏ విధంగా తీసుకోవాలండి? ఇది తనఖా ఉందండి భూమి మీద. దాన్ని మేము ఇప్పుడు మా అమ్ముకోవాలన్నా ఆవిడ తనఖా రద్దు చేయాలండి. మేము అదేంటమ్మా ల్యాండ్? అది ల్యాండా లేక హౌస్ అమ్మా? అది మీరు ల్యాండ్ డాక్యుమెంట్ ల్యాండ్ అండి, అది వ్యవసాయ భూమి అండి. ఎన్ని ఎకరాలు ఉందమ్మా అది? అది ఎకరం అండి, అది మొత్తం 1 ఎకరం. ఆ ల్యాండ్ దేనికి సంబంధించి వస్తుందో, ఏ పరిధిలోకి వస్తుందో ఆ దగ్గర ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ చేయండి అమ్మా. మీ దగ్గర జిరాక్స్ కాపీ అని ఉందా? జిరాక్స్ మా దగ్గర అయితే ఆ జిరాక్స్ కాపీ తీసుకొని డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కలవండి అమ్మా. అక్కడ మీకు ఒక జిరాక్స్ వాళ్ళు అక్కడ 1B సర్టిఫికేట్ ఇస్తారు. మీకు 1B అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాంతో మీరు నకలు తయారు చేసుకోవచ్చు. అక్కడ మరలా మీకు సీసీ కాపీలు కూడా ఇస్తారండి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మీకు సీసీ కాపీ కూడా ఇస్తారు. కోర్టుల్లో కానీ ఇటువంటి డాక్యుమెంట్స్ చేసేటప్పుడు ఈ సీసీ కాపీ అంటే దీన్ని ట్రూ కాపీ అంటారమ్మా. ట్రూ కాపీ లేదా సీసీ కాపీ అంటారు. అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ తోటి ఈక్వల్గా చేయమని చెప్పి కోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగిందమ్మా. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ని అదేవిధంగా సంబంధించిన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కలిస్తే మీరు సీసీ కాపీకి అప్లై చేయండి. సీసీ కాపీ అనండి. అక్కడ సీసీ లేదా ట్రూ కాపీ అంటారు. ఏదన్నా ఒకటే మీరు అప్లై చేసుకుంటే వాళ్ళ డాక్యుమెంట్ ఇస్తారు. 1B సర్టిఫికేట్ ఇస్తారు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఈ 2 పెట్టుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా దీన్ని తీసుకోవచ్చు అమ్మా మీరు. మాది ఒరిజినల్ డాక్యుమెంట్ మీద కాకుండా వేరే డాక్యుమెంట్. హలో చెప్పండి అమ్మా. మాది ఒరిజినల్ డాక్యుమెంట్ ఆవిడ దగ్గర ఉన్నదండి. అయితే పేరు కూడా ఒక పేరు తేడా వచ్చిందండి. అది మార్గాని అంటే మళ్ళీ మాది నార్గాని అండి. ఒక పేరు గురించి మళ్ళీ ఆన్లైన్లో మేము సవరణ దస్తావేజ్ చేయించామండి. మళ్ళీ చేయించుకున్నామండి. అయితే మాకు పాస్బుక్ అయితే రాలేదు కానండి, సవరణ దస్తావేజ్ వచ్చిందండి. మరి ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? ఇప్పుడు మీరు ఇంతసేపు చెప్తున్నారు, మీకు సమస్య ఏంటి? ఏం కావాలి చెప్పండి మీకు. ఏదైనా మళ్ళీ లీగల్గా ఏదైనా వేరే రకంగా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయానండి? ఆవిడ తీసుకుంటే మాకేమైనా తన వల్ల మీరు మీ డాక్యుమెంట్ మీద హక్కులు విడుదల చేసుకున్నట్టుగా కానీ లేకపోతే ప్రాపర్టీని మీరు విడుదల చేసుకున్నట్టుగా ఏదైనా ప్రామిసరీ నోట్లు కానీ అట్లాంటివి ఏమైనా రాస్తే మాత్రం మీకు హక్కు రాదమ్మా. అట్లాంటివి మీరు పెట్టుకోకుండా ఎక్కడ ప్రాపర్టీ రిలీజ్ చేసినట్టుగా లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా అగ్రిమెంట్ చేసినట్టుగా స్థలానికి సంబంధించి మీరు ఆమె దగ్గర ఎటువంటి పత్రాలు ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్గా ల్యాండ్ మీకు వస్తుంది. మిగిలిన ఏమన్నా సరే కోర్టులకు సంబంధించి మీరు మీ దగ్గర ఉన్న అడ్వకేట్ని సంప్రదించండి. ఆయన మీకు సరైన సమాధానం చెప్తారమ్మా. అమ్మా ఓకే, ఇందాక మీరు 1B అని అన్నారు రవీంద్రనాథ్ గారు. కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో 1B అనేది రాకుండా ఉంటుంది ఆన్లైన్లో. సో అలాంటి సందర్భాల్లో మనం ఏమనుకోవచ్చండి? ఇప్పుడు డైరెక్ట్గా మనం అక్కడ ఎంఆర్ ఆఫీస్ గారిని కలిసామంటే డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే మన దగ్గర ఒక డాక్యుమెంట్ ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించి కొన్ని సందర్భాల్లో అంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకుంది అందుకే 1B రావట్లేదు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. మరి అందుకని దానికి సొల్యూషన్గా గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏదైతే రకరకాల ల్యాండ్స్ ఉన్నాయో మన ఎస్ఎన్ ల్యాండ్స్ కావచ్చు, ఎండోమెంట్ ల్యాండ్స్ అని ఇలా రకరకాల ల్యాండ్స్ ఉంటాయి. అలాగే వారసత్వపు ల్యాండ్స్ ఉంటాయి, పట్టాదార పాస్ పుస్తకాలు. అందుకని ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ సదస్సులు ఏం చెప్పారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక్కొక్క సంబంధించిన ఒక్కొక్క కలర్ పాస్బుక్స్ ఇవ్వమని చెప్పేసి, అంటే కలర్ పాస్బుక్ చూడంగానే అది ఏ రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్ అయి ఉండొచ్చు అని చెప్పి కూడా గుర్తుకోసం అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా ఈ రెవెన్యూ సదస్సులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు, సమీక్షించారు దీని మీద. బహుశా దానికి కూడా సంబంధించి 2027 అక్టోబర్ 2 వరకల్లా కంప్లీట్గా రెవెన్యూ సంబంధించిన ఎటువంటి సమస్యలు కూడా ఉండకుండా
ముఖ్యంగా ఏ వ్యవసాయ భూమికి సంబంధించి ఆ వ్యవసాయ భూమిని నిర్దేశిస్తూ ఆ కలర్ పాస్బుక్స్ ఇవ్వమని చెప్పి కూడా ఆ క్లారిటీ ఇస్తూ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది దీనికి సంబంధించి బ్రహ్మం గారు. రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు రంగారెడ్డి నుంచి మందయ్య గారు. మందయ్య గారు నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏమిటండి? అయితే మేము ఒక 100 సంవత్సరాల నుంచి మేమే కాస్తులు ఉంటున్నాం, మేమే ల్యాండ్ అంతా దున్నుతా ఉన్నామండి. యాక్చువల్లీ సరళాదేవి ల్యాండ్స్ అని అంటారు. ఎన్ని ఎకరాలండి? ఏం ల్యాండ్ అండి అది? సరళాదేవి ల్యాండ్ అని. అర్థం కాల, కొద్దిగా గట్టిగా చెప్పండి. సరళాదేవి ల్యాండ్స్ అంటారు. ఓకే ఓకే. అయితే 100 ఎకరాలు సరే 100 years అంది మేమే చేస్తా ఉంటాము. ఒక 10 acres ఉంటుందండి. అంటే అందులో నాకు 2 acres ఉంటుంది. అంటే మా నాన్నలు 5 members, 5 members వాళ్ళు అప్పటి నుంచి చేస్తా ఉన్నారు. అయితే పన్ను కూడా కట్టారండి. అప్పుడు టెనేట్ ఉన్నది అని అంటుండ్రి. ఆ టెనేట్ లేదు, ఇప్పుడు మా దగ్గర లేదు టెనేట్. సో అది మేము కాస్తులోనే ఉన్నాం, చేస్తా ఉన్నాం. 1982 నుంచి పానీ ఇస్తున్నారండి. ఓకే. సో ఇప్పుడు కూడా మేమే చేస్తున్నాం, ఇప్పుడు కూడా మాదే అంటున్నారు. కాకపోతే అది సల్లాదేది కాబట్టి మీరు ఓఆర్ఎస్ తెచ్చుకోవాలి, ఓఆర్ఎస్ తెచ్చుకుంటేనే మీకు అమ్మడానికి కానీ లేకుంటే భవిష్యత్తులో మళ్ళీ మీ వారసత్వానికి ఉండాలంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. మరి ఎంతవరకు అది ఎట్లా చేస్తే బాగుంటుందని. అదే ఒకసారి రీసెంట్గా దీని మీద ఒక సదస్సులు కూడా అవుతున్నాయండి ఇక్కడ కూడా, తెలంగాణలో కూడా భూభారత చట్టం మీద. ఇప్పుడు మీరు చెప్పిన వాటికి ఇది సాదా బైనామా ఒకటి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సల్లాదేవి ల్యాండ్స్ ఒకటి, వీటికి సంబంధించి ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇష్యూ చేయమని చెప్పి అనేక వినతులు అయితే వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ తొందరలో దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే పాస్బుక్స్ ఇష్యూ చేయట్లేదండి దానికి సంబంధించి. ఇక పీటీ ల్యాండ్స్ విషయం కూర్చోకుండా మీరు మాట్లాడారు. పీటీ ల్యాండ్స్ అన్న ఇప్పుడు మీరు ఆల్రెడీ పీటీలో ఉన్నారా? మీరు పీటీ ల్యాండ్స్ అవి అది తెలియదండి, ఇక మాకు వారసత్వంగా వచ్చింది మా నాన్న నుంచి. అంటే వారసత్వంగా అంటే ఎట్లా కౌలు చేసుకునేవారా ప్రీవియస్ మీరు ఏమైనా దాని మీద? అప్పుడు వీళ్ళంతా కౌలే చేస్తుండండి. అదే కౌలు చేసుకున్నారు. అదే పీటీ అంటే అదే పర్మనెంట్ టెనెంట్ యాక్ట్ అనమాట. అది పీటీ ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, గవర్నమెంట్ రికార్డ్స్ చెక్ చేసుకోండి. అది మేము 40 years నుంచి గవర్నమెంట్ రికార్డ్ చూస్తే 1B లో కూడా ఉందండి. 1982 నుంచి ఉంది. 1982 నుంచి ఉంది. ఓకే. సరే ఇప్పుడు కొంతమంది మా వాళ్ళు అమ్ముకున్నారు, కొంత ల్యాండ్ అమ్ముకున్నారు. వాళ్ళు ఓఆర్ఎస్ అంటే ఇక బాగానే డబ్బులు ఖర్చు పెట్టినట్టున్నారు, 5-6 lakhs దానికి ఖర్చు పెట్టుకున్నట్టున్నారు. కొందరు ఓఆర్ఎస్ తెచ్చుకున్నారు, కొందరికి లేదు. సో ఇప్పుడు లేని వాళ్ళందరికీ కూడా అది ఒక రకమైన భయం. ఇన్ని రోజులు దున్నిన పొలం మళ్ళీ పోతామని ఒక భయంతో. కోర్టు అవసరం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలంగాణలో దీనికి సంబంధించినట్టు అవుతున్నాయి. మీరు వీలైతే డైరెక్ట్గా భూభారత మీద దీనికి సంబంధించినటువంటి మీ డౌట్ ఏదైతే ఉందో ఒక డైరెక్ట్గా ఒక లెటర్ రాసి ఈ ఎంఆర్ఓ గారిని అయితే కన్సల్ట్ చేయండి. ఆయన ఈ సమీక్షించే అవకాశం ఉంటుంది కొత్త సదస్సుల్లో కూడా. డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ గారిని కలవండి, కలిసి మీ ప్రాబ్లం చెప్పండి, ల్యాండ్స్ సర్వే నెంబర్లు, ల్యాండ్ ఎంత ఎక్స్టెన్షన్ ఉంది మొత్తం చెప్తే ఎంఆర్ఓ గారు మీకు సరైనటువంటి దానికి ఒక ఆన్సర్ చెప్పే అవకాశం అయితే ఉంటుంది సార్ దానికి సంబంధించి. సార్ అదొకటి సార్. ఇంకొక డౌట్ సార్. చెప్పండి. అయితే ఇక్కడ ఒక 10 గుంటలు ఉంటుందండి. అది మా పెద్దలు ఉన్నప్పుడే కొన్నారు. మా పెద్దవాళ్ళు చనిపోయారు. ఇంచుమించు ఒక 30 years అవుతుంది. ఆయన పేరు మీదే ఉంది. ఇప్పుడు ఆయన వారసులు ఇంచుమించు ఒక 10 మంది దాకా ఉంటారు అందరు. ఆయనకు తర్వాత వాళ్ళ తమ్ముళ్ళకు వాళ్ళందరూ కలిసి. ఇప్పుడు ఆ పేరు మీదకి వెళ్ళి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు వారసత్వం పెట్టుకోవాలంటే ఆయన ఉండడు కదా. సో అది ఎట్లా చేయాలి? మీరు దానికి సంబంధించి ఫస్ట్ ఏం చేయాలంటే, అవునండి, పార్టిషన్స్ అని మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఎవరెవరైతే ప్రజెంట్ జీవించి ఉన్నారో వాళ్ళందరూ కలిసి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంఆర్ఓ గారిని కలవండి. ఆయన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆయన ఆ సర్టిఫికేట్ తీసుకొని దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళండి. ఆయన అక్కడ మీకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎంతమంది వారసులు ఉంటే అంతమంది వారసులు కలిసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఎస్ఆర్ ఆఫీస్కి వెళ్తే అప్పుడు మీకు ఆ ప్రాపర్టీ అనేది మీ పేరు మీదుగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు భువనగిరి నుంచి యాదగిరి గారు. యాదగిరి గారు నమస్కారం అండి. యాదగిరి గారు నమస్కారం. యాదగిరి గారు వినిపిస్తుందా అండి? కాల్. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏమిటండి? నమస్కారం అండి. నమస్కారం. మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. వినిపిస్తుందండి సార్. సార్ వినిపిస్తుందండి. చెప్పండి చెప్పండి. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఇంతకు ముందు మనకు పాస్బుక్లు ఉన్నాయి చెప్పండి సార్. చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. యాదగిరి గారు మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సార్ నేను మరి
భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా. ఓకే. అయితే మాకు అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వాలనే 6 పట్టా ఇచ్చారు. అది ఏది సాదబాన్ అని ఇప్పుడు అంటారు, కానీ అప్పట్లో పట్టా ఇచ్చింది సార్. చెప్పండి సార్, వింటున్నాను, చెప్పండి. అప్పుడు పట్టా ఇచ్చింది, ఇప్పుడు ఏమంటుండే ఎంఆర్ఆవు అది సాదాబాను గవర్నమెంట్ కోర్టు పెట్టిందని అంటుండే, పాస్బుక్లు సెలవు అంటున్నాయి. అది అనేది భయం పడింది సార్. మీ దగ్గర ఉన్నాయా పాస్బుక్స్ ఉన్నాయా మీ దగ్గర? పాస్బుక్లు నా కాడనే ఉన్నాయి, కబ్జా నేనే చేస్తున్నాను. డైరెక్ట్ కలవండి, ఎంఆర్ఓ గారిని కలవండి. ఆయన ఏమంటున్నాడు ఎంఆర్ఓ? సాదాబాన్ అని మా పాస్బుక్ జిరాక్స్ ఇది భూభారతిలో పెట్టిన సాదాబాన్ అంటుండు. ఇప్పుడు పహానీలో ఎవరి పేరు కనిపిస్తోంది? నేనే దున్నుకుంటున్నాను. మీరు దున్నుకుంటున్నారు, పహానీలో కూడా మీ పేరు వస్తుందా? నా పేరే ఉంది, సర్వేలో కూడా నా పేరే ఉంది. సర్వేలో మీ పేరు ఉంది, పహానీలో మీ పేరు ఉంది, పాస్బుక్స్ మీ దగ్గర ఉన్నాయి. 1B కూడా రికార్డులు చూసారు, గవర్నమెంట్ రికార్డులు చూసారు, ఏముంది అక్కడ? 1 వీక్ లో కూడా యాదగిరే ఉంది. ఓకే. రైతు బంధు వచ్చిందా మీకు? పడతలేదు సార్, ఇప్పుడు 10 ఏళ్ళు ఆయనట్లని చెప్పి. అంతకు ముందు వచ్చిందా మీకు రైతు బంధు? పాత ప్రభుత్వంలో వచ్చిందా మీకు రైతు బంధు? రాలేదు సార్, అప్పట్లో కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చింది నాకు పట్టా 6 వల్ల. అది వదిలేండి సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ 1Bలో ఉన్నారు, పట్టా ఉంది, పహానీలో మీ పేరు ఉంది కదా, మీకు రైతు బంధు అందుకున్నారు, ఒకసారి అందుకున్నారా? అంతలేదు సార్. మరి ఎందుకు రిలీజ్ చేశారు? అప్పుడే గవర్నమెంట్లో కలవలేకపోయారు, ఎంఆర్ఓ గారిని కలిసారా? నెలకు పోతున్నా పోయిన పేపర్లలో నా సార్ ఉన్నాయి, ఇప్పుడు 2 సంవత్సరాల పేపర్లు ఉన్నాయి సార్. నన్ను తిప్పుకో. తప్పనిసరిగా యాదగిరి గారు, నేను మీకు ఈ కాల్ అయిపోయిన తర్వాత నేను మీ కాంటాక్ట్లోకి వస్తాను. లేదా ఆర్డీఓ గారిని కలవండి, మీరు బెస్ట్, మీరు ఆర్డీఓ గారిని కలిసి మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. అదే సర్వే నెంబర్లా నల్లగంట అంజయ్యకి అయింది, నల్లగంట సోమయ్యకి అయింది. ఒక సర్వే నెంబర్ వాళ్ళకి అయినాక నాకెందుకు కానీ తిప్పుతారో నాకు అర్థమవుతలేదు సార్. అదే అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు అండి. ఆర్డీఓ గారిని కలిసి మీ వినతి పత్రం ఇవ్వండి, తప్పనిసరిగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆర్డీఓ గారిని కలవాలి. ఆర్డీఓ గారిని కలవండి సార్, ఆర్డీఓ గారిని కలవండి. సరే సార్. ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకోవట్లేదు సార్, నేను నెంబర్ చాలాసార్లు కలిశాను, సో నా సమస్యకి ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి ఆర్డీఓ గారిని కలవండి. సరే సార్. ఆర్డీఓ అంటే నాకు అంత అవగాహన లేదు సార్. మీ పరిధి మీది భువనగిరిలోనే ఉంటారు ఆర్డీఓ గారు కూడా? సరే, అక్కడే ఉంటారు ఆర్డీఓ గారు కూడా. ఓకే. రెడ్డి గారు నమస్కారం అండి. మాధవరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. చెప్పండి. సమస్య ఏంటంటే నాతో సహా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అవతలోడు బలవంతుడైనా లంచం ఇచ్చిన, నేనైతే లంచం ఇయ్యను. మీరు చెప్పినారు చూడండి, రిజిస్ట్రేషన్ కు సంబంధం ఏమని, ఆన్లైన్ లో ఎక్కుతేనే రిజిస్టర్ అవుతుంది. స్వయంగా నాకే 2014లో నోటీసులు ఇచ్చినారు, నోటీసులు ఇచ్చి ఎండార్స్మెంట్ ఇచ్చినారు కోర్టుకు పోయి తెలుసుకోమని. ఇప్పటికీ కోర్టు అంటే ఎవరైతే మా భూమిని సర్వే చేయమని ఒక 6 మంది రైతులు ఉంటే ఒక రైతు పెట్టాడో ఇప్పటికీ వాళ్ళు కోర్టుకు పోయింది లేదు. ఆల్రెడీ వాళ్ళు అమ్ముకున్నారు కూడా పొలాలు, వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళ మీద తహసీల్దార్ల మీద కేసులు పెట్టాలంటే వాళ్ళు నేర అభియోగ శిక్షలవి, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ మేము కోర్టు ఖర్చు పెట్టేంత స్తోమతలో లేము. మాకు ఫ్రీగా చేసేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ద్వారా కానీ లాయర్ గారి ద్వారా కానీ మేము ప్రూఫ్లు ఇస్తాము, లోకాయుక్తలు అయినా పెడదాం. ఎందుకంటే లోకాయుక్తలు అయితే తొందరగా పడుతుంది నేరం. వాళ్ళను కోర్టుకు పెడితే వాయిదాలు తిప్పుకుంటా వాళ్ళ లాయర్లు సరిగా సమాధానం చెప్పకుంటారు. లోకాయుక్తలు అయితే అంత సీన్ ఉండదు, గబగబా అయిపోతుంది. వీళ్ళకు ఇప్పుడు ఒక్కటే చెప్తున్న, కొలతల్లో కూడా మీరు సర్వేకి పెట్టమంటున్నారు. సర్వేలలో పూర్వము 4 అడుగుల వెడల్పుతో ఉంటుంది రోడ్డు, ఇప్పుడు 8 అడుగుల వెడల్పుతో రోడ్డు అయింది. అంటే 4 అడుగుల వెడల్పు రోడ్డు ఆ భూమి యొక్క రైతు యొక్క భూమి కోల్పోవడం జరిగింది. కానీ అట్లా కొలవడం లే, బలవంతునికి గట్టుకా నుంచి కొలుస్తున్నారు. అంటే అవతలని భూమిలో పోయి భూమి పడుతుంది. ఎట్లా సర్వే? వీళ్ళు ఎట్లా సర్వేర్లు? నేనేం చెప్తున్నా అంటే, మీకు నేను తాగదీస్తా ఎక్కువ చెప్తా అంటే తప్పులు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులలో నిలదీయడానికి అవసరము, సామాన్యునికి అవకాశం ఇయ్యనంత అంత చండాలపు సమస్యలు ఉన్నాయి, అంత చండాలపు అధికారులు ఉన్నారు. ఎందుకంటే నేనేమంటారు అంటే 4 అడుగుల రోడ్లు 8 అడుగుల రోడ్డు అయింది, నువ్వు యా నుంచి కొలత వేయాలా? 8 అడుగుల కా నుంచి కొలితే అప్పటికి 4 అడుగులు, ఒకవేళ ఒక 6 లింకులు ఉందనుకోండి అడ్డ వెడల్పు చేను, లేదు 10 లింకులు ఉందనుకోండి, ఎంత చేను అతనికి ఇతరుల చేలలో పోయి పడుతుంది. సర్వేర్లు సక్రమంగా సర్వే చేయటంలే. పూటకొక మాట, బుడ్డకొక మాట, దొడ్డికొక మాట, దుడ్డకొక మాట. దుడ్లిచ్చినోని మాధవరెడ్డి గారు
హలో చెప్పండి. మాధురెడ్డి గారు, మీ మాటల్లో ఉన్న ఆవేశం నాకు అర్థమైంది. మీరు ఎంత సఫర్ అయ్యారు కూడా నేను అర్థం చేసుకుంటున్నాను. మీ మాటల్లో ఉన్న ఆవేదన నాకు అర్థమవుతుంది. విషయం ఏంటంటే ఆ రోడ్డును కొలిసే విధానం అంటే ఎలా కొలుస్తారంటే మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా 25 ఫీట్ రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డుకి మిడిల్లోంచి ఇటువైపు మళ్ళీ 50% తీసుకుంటారు, మిడిల్లోంచి మళ్ళీ 55% తీసుకుంటారు. ఇది పాయింట్ నెంబర్ రూలోనండి. ఇది నేను మీకు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. రెండో ప్రశ్న మీరు ఒకటి లేవనెత్తారు, మీ దగ్గర దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన చర్యలు తీసుకోవట్లేదు, ఎవరిని కలవాలని చెప్పి మీరు అడిగారు. నేను దీనికి సూటిగా సమాధానం చెప్తా అండి. మీరు ఏదైతే ఇప్పుడు కడప అంటే కడప డిస్ట్రిక్ట్ అయితే జిల్లా కోర్టులో, ప్రతి జిల్లా కోర్టులో కూడా అక్కడ మీకు న్యాయ సలహా కేంద్రం ఉంటుందండి. మీరు ఏ అడ్వకేట్ కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ఒరిజినల్ సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ని మీరు కలిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో ఉంటుంది, ప్రతి లోకల్ సెషన్స్ కోర్టులో ఉంటుంది, సివిల్ కోర్టుల్లో కూడా సలహా కేంద్రం ఉంటుందండి. అక్కడ మీకు సంబంధించినటువంటి మీరు ఒకవేళ పూర్ ఫెలోస్ అయితే మీకు గవర్నమెంటే ఒక అడ్వకేట్ని ఖర్చులు పెట్టుకొని మీకు ఇస్తారు. దాంతో మీరు ఆ ఖర్చులు తీసుకొని మీరు ఎక్కడ ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరమే లేదండి. రెవెన్యూ సదస్సులో క్లియర్గా మనం ఉంటుంది, మన హక్కు, మన భూమి మన హక్కు, మన చట్టాలు మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే డెఫినెట్గా ఎవరికి ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఈ అడ్వకేట్ను కూడా మీరు ఆ అడ్వకేట్ ఫీజులు కూడా మేము ఇచ్చుకోవాలనుకుంటే ప్రభుత్వం మీకు పూర్తిగా మీకు సలహా సంప్రదింపులు చేస్తుంది. మీరు అక్కడ న్యాయ సలహా కేంద్రాన్ని సంప్రదించినట్టయితే తప్పనిసరిగా మీకు ఎటువంటి ఫీజెస్ కూడా ₹1 కూడా మీరు ఫీజు చెల్లించకుండా ఉచితంగా మీరు న్యాయపరంగా మీకు హక్కును పొందే అవకాశం కూడా ఉంటుంది. మీకు అప్పటికి కూడా మీకు 100% మీకు ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ ఉన్న సందర్భాల్లో మీకు ఏం కాకపోతే నేనైతే వితౌట్ ఈవెన్ సింగిల్ ఎంపీ కూడా ఫీజు తీసుకోకుండా నేను వాగ్దానం చేస్తున్నాను. మీ దగ్గర కానీ కరెక్ట్గా మీరు అనుకున్నట్టుగా డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఉంటే, న్యాయం మీ వైపు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఎక్కడ వారైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా మీకు నేను సపోర్ట్గా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నాను మాధవరెడ్డి గారు. ఎస్, గుడ్ అండి. యాక్చువల్గా మాధవరెడ్డి గారు మనకు రెగ్యులర్ కాలర్ సార్, మన బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రామ్కి కాల్ చేస్తూ ఉంటారు. మీరు ప్రజల పట్ల అండ్ మీకున్న సమస్యలు కానీ మీ ఊరు చుట్టూ ఉన్న సమస్యలు కానీ బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రామ్కి దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు మాధవరెడ్డి గారు. సో మరొక కాలర్ అయితే ఉన్నారు కర్నూలు నుంచి, పరమేష్ గారు. పరమేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? కర్నూలు డిస్ట్రిక్ట్ ఆస్పర్ మండలం సార్. ఆస్పర్ మండలంలోన ల్యాండ్ సీలింగ్ భూమి సార్. అది ల్యాండ్ సీలింగ్ భూమి అయితే అది 1975-76లో ఇచ్చినారు సార్ వాళ్ళకు. ఓకే. ఆ పొలం బీడి భూములు అంటే 80 ఆ మధ్యన అంతా వాళ్ళు మరి గుత్తలకి ఇచ్చుకున్నారు సార్. గుత్తలు ఇచ్చిన తర్వాత 85-84లో అమ్మేసినారు సార్. వాళ్ళంతా తీసుకున్నారు. అందరూ మొత్తం 15 మంది ఉన్నారు సార్ వాళ్ళు రైతులు. హలో సార్. చెప్పండి. సార్ చెప్పండి సార్. చెప్పండి, సమస్య ఏం చెప్పండి సార్. అదే సార్, అది అమ్మినారు తీసుకొని కూడా 38 సంవత్సరాల పైన అయింది సార్. ఓకే. వాళ్ళు అమ్మినారు, అగ్రిమెంట్ రాసుకున్నాం సార్. అదేం రిజిస్టర్ ఏం లేదు, ఏం లేదు. అగ్రిమెంట్ రాసుకున్నాము. 35 సంవత్సరాల నుంచి చేసుకున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు కావాలా, మాది ఇది పొలం అని వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా తెలుసుకున్నారు సార్. పొలాలన్నీ ఇచ్చుకున్నట్టు కూడా తెలిపి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదండి? డాక్యుమెంట్ ముగ్గురు పేర్లు చేసినారు సార్. తెలిసినారు కాదు సార్, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? రిజిస్ట్రేషన్ ల్యాండ్ సీలింగ్ భూమి సార్. అది ల్యాండ్ సీలింగ్. అచ్చా, ల్యాండ్ సీలింగ్ భూమా? ఓకే. అవును సార్, ల్యాండ్ సీలింగ్ భూమి సార్. అది 38 సంవత్సరాలు సార్ మాకు అనుభవంలో మేము చేయబట్టిందని. ఇప్పుడు వరకు ఆ సమస్యలు ఏం రాదు. ఇప్పుడు వచ్చింది సార్ సమస్యలు. ఒకరొకరు స్టార్ట్ అయినారు సార్. దానికి పరిష్కారం ఏం సార్ కొద్దిగా ఏమైనా చెప్తాను. అంటే ఇప్పుడు మీ చేతిలో ఏముంది? ల్యాండ్ సీలింగ్ భూమి మీ దగ్గర ఏముంది? మీ హక్కుదారులు కనుక మీ దగ్గర ఏముంది? రాసిచ్చినారు అంతే సార్. ఏం సార్? అమ్మినట్లు, మాకు పొలం అమ్మినట్లు రాసిచ్చినారు సార్ అంతే అగ్రిమెంట్. ల్యాండ్ సీలింగ్ భూమి ఎలా అమ్ముతారండి వాళ్ళు? ఏమో సార్, అప్పుడు అమ్మే వాళ్ళు అమ్మడం తప్పు, మీరు కొనుక్కోవడం తప్పు. అసలు మీ ట్రాన్సాక్షన్ తప్పు పూర్తిగా. ల్యాండ్ సీలింగ్ లో ఉన్నటువంటి భూమిని కొనడం తప్పు, దాన్ని మీరు వాళ్ళు అమ్మడం వాళ్ళంతకన్నా తప్పు. వాళ్ళ శిక్షార్హులే, మీరు శిక్షార్హులే. అంటే కొనడం తప్పే, అమ్మడం తప్పే. మీరు ఆన్ రికార్డ్ కాకుండా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాకుండా మీరు బయట అమ్మినట్టుగా కొన్నట్టుగా మీరు చేస్తున్న కొనుగోలు లావాదేవీలు ఏవి కూడా మనకి న్యాయపరంగా ఏవి కూడా అవి చట్ట ప్రకారంగా తప్పండి. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో లావాదేవీలు జరిగితేనే హక్కు ఉంటుంది తప్పించి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బయట చేసుకున్న ఏవి కూడా హక్కు ఉండదు. వాటికి మీరు సంబంధించి డైరెక్ట్గా ఏ వ్యక్తులు అయితే మీరు అమ్మారో ఆ వ్యక్తులు మీరు డైరెక్ట్గా మీరు ఒక సూట్ వేసుకోవచ్చు. మీరు రికవరీ సూట్ అని చెప్పి మీరు ఏదైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళకి రికవరీ సూట్ వేసుకున్న అమౌంట్ మీరు రికవరీ తీసుకోవచ్చండి. అంతకు తప్పించి వేరే ప్రత్యామ్నాయం అయితే లేదండి దీనికి సొల్యూషన్. ఓకే. రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు నల్గొండ నుంచి, ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు నమస్కారం అండి. ఆంజనేయులు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారాలు.
చెప్పండి సమస్య ఏమిటండి? సార్ మాది ఇక్కడ గుమ్మడవెల్లి సార్, నల్గొండ జిల్లా. అయితే మా తాతల నుంచి అంటే 1965లో మా తాతగారు ఒక రెడ్డిస్ దగ్గర తీసుకున్నాడు సార్. అయితే వాళ్ళ రెడ్డిస్ ఇద్దరు కూడా అన్నదమ్ములు చెరి 14 ఎకరాలు పంచుకున్నారు సార్. అయితే ఇక్కడ ఏంటంటే మా తాతగారు కొన్నటువంటి కేవలం 12 ఎకరాలు ఉంది, వేరే అతన్ని 16 ఎకరాలు ఉంది సార్. అయితే అన్నదమ్ముల నుంచి వాళ్ళు కూడా కొంతమంది 5గురు మారారు సార్. అయితే గిట్టు మాత్రము అద్దులు అనేటువంటి సగంతోనే మా తాతగారి కారించి ఇప్పటిదాకా మేము కాస్తులో ఉన్నాం సార్. ఇప్పుడు కూడా మేము అదే 14 ఎకరాలలో మేము కాస్తున్నాం సార్. మా తాతల కానించి మా తండ్రుల కానించి మేము మా తరం 3వ తరం వరకు మేము కూడా అనుభవిస్తున్నాం సార్. అయితే ఈ మధ్య ఒక వ్యక్తి ఏం చేసిందంటే అదే 16 ఎకరాలు అట్లా వాళ్ళెమ్మటి అట్నే వచ్చేసి వాళ్ళ 5గురు కొనేసి ఈ రోజు ఏం చేసిందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాది అతనికి అమ్మినటువంటి వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఒక ఉన్నటువంటి భూమి పోను మిగిలినటువంటి భూమి పట్టా ఉంటే ఆ పట్టా 2021లో దొంగతనంగా ఏదో అతనికి ఎంతో అంత ఇచ్చేసి చేయించుకున్నాడు 2014లో. 2021లో ఆ వ్యక్తి చనిపోయాడు, అమ్మినటువంటి వ్యక్తి చనిపోయినాక ఇప్పుడు ఇక్కడ ఒక యాదవ్ ఏం చేస్తున్నాడంటే కొనేసి ఇప్పుడు నా భూమి మీ దాంట్లో ఉందని చెప్పేసి మా మీద ఫైట్ చేస్తున్నాడు సార్. ఇది మరి న్యాయం మాకు జరుగుతుందా ఎట్లా సార్? గట్టు పంచాయతీ మీది తెలంగాణలో మనకి ఎక్కువ అయిపోయినాయి కదండి ఇవే ల్యాండ్స్. హలో సార్ ఆంజనేయ గారు వినిపిస్తుందా? చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతాల్లో ఇది అసలు ఎక్కువ అయిపోయింది, గట్టు పంచాయతీలు అనేవి తెగకుండా పోయినాయి. ఇప్పుడు మీరు ఆయన అమ్మినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా ఆయన అమ్మేసుకున్నట్టుగా? ఎవరు అమ్మేసింది సార్? ఇప్పుడు ఆయన చనిపోయాడని చెప్పారు కదా మీ వ్యక్తి ఎవరు ఒక ఆయన. మాకు సార్ అతనికి వేరే అతనికి అందుకంటే ఇప్పుడు 16 ఎకరాలు అనేటువంటిది అట్లనే తరతరాలుగా అన్నదమ్ముల కానించి అట్లనే ఒక అన్న పేరు మీదనే 16 ఎకరాలు ఉంది సార్. తమ్ముని పేరు మీదనే 14 ఎకరాలు అట్లా 12 ఎకరాలు ఉంది. కానీ భూమి మాత్రం సమానంగా పంచుకున్నారు. మా తాత కానీ మా దగ్గర మా మీద కాలే సార్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. పంచుకున్నారని అంటే అది ఎట్లా? ఒక వీలునామా ద్వారా పంచుకున్నారా, పార్టిషన్ చేసుకున్నారా, ఏం చేసుకున్నారు, ఎట్లా అది? వాళ్ళప్పుడంటే 60 సంవత్సరాల క్రితము వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి కొనుక్కున్నారు సార్. ఒక సర్వే నెంబర్ ఒకరిది, ఒక సర్వే నెంబర్ ఒకటి కొనుక్కొని భూమిని సమానంగా పంచుకున్నారు సార్. ఓకే. పంచుకుంటే మా తాతగారు అప్పుడు తమ్ముని దగ్గర తీసుకున్నాడు. భూమి మాత్రం 12 ఎకరాలు అనేటువంటిది మాత్రమే మా మీద అయింది సార్. కానీ అనుభవించడం అనేటువంటిది 60 సంవత్సరాల నుంచి మేము ఆ భూమి మీద ఉన్నాం సార్. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో 16 ఎకరాలు అనేటువంటి ఒక 4 తరాలు వాళ్ళు 4-5 మనుషులు మారారు సార్. వాళ్ళు కస్టమర్ కొనుక్కొని అమ్ముకున్నారు. అర్థమైంది, అదేనా? కానీ మేము మాత్రం అదే భూమి మీద మా తాతల నుంచి ఉన్నట్టు భూమి మీద అట్లనే ఉన్నాం సార్. ఓకే. అంటే చివరిలో కూడా చివరి వ్యక్తి కూడా అతని పైన ఉన్నటువంటి కన్నా ఎక్సెస్ భూమిని ఎఫ్టీ రిజిస్ట్రేషన్ చేయించుకొని అతను చనిపోయేంత వరకు అతను మా కాడికి రాలేదు భూమి మీదకి. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత మా భూమి మీ దాంట్లో ఉన్నది, నాకు రిజిస్ట్రేషన్ ఎక్కువగా ఉన్నదని చెప్పేసి మా మీద ఫైట్ చేస్తూ కోర్టు పరంగా సిద్ధమవుతున్నాడు సార్. సిద్ధమవుతున్నారా? ఆల్రెడీ కోర్టులో కేసు వేశారా? నడుస్తుంది సార్. ఎక్కడ, ఏ కోర్టులో ఉంది? ఇప్పుడు ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ లో సివిల్ కోర్టులో ఉంది సార్. ఎక్కడండి? నల్గొండ కోర్టులో ఉంది. ఓకే. మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న కోర్టులో మీరు ఒక అడ్వకేట్ని తీసుకొని మీరు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయండి. కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తే తప్పనిసరిగా మీకు ఒక సొల్యూషన్ వస్తుంది సార్. అదే సార్, ఇప్పుడు మనకేంటంటే సార్ నాకు అర్థమైంది మీ సమస్య. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారంటే మీ స్థలం, వాళ్ళ స్థలం మీ దాంట్లో ఉన్నట్టుగా వాళ్ళు కోర్టులో కేసు వేశారు. సో అది కాదని మీరు ప్రూవ్ చేయాలి కదా. మీరు ఆల్రెడీ అడ్వకేట్ని సంప్రదించి మీరు ఇమీడియట్గా కౌంటర్ పిటిషన్ వేసి మీరు కోర్టులో, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టేటస్ కో తీసుకొస్తారు, లేకపోతే మీకు అక్కడ ఇంజక్షన్ ఆర్డర్ పట్టుకొస్తారు ఆ కోర్టు ల్యాండ్ మీద. మీరు ఇమీడియట్గా కౌంటర్ పిటిషన్ వేయండి మీది అని చెప్తున్నట్టుగా. అడ్వకేట్ని కాంటాక్ట్లో రండి మీరు తప్పనిసరిగా. ఓకే. మరొక కాలర్ అయితే ఉన్నారు రవీంద్రనాథ్ గారు, దయానంద్ గారు నల్గొండ నుంచి. దయానంద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏమిటండి? హలో చెప్పండి సార్. వినిపిస్తుందండి, చెప్పండి సమస్య ఏంటండి? మీరు టీవీ చూస్తున్నట్లున్నారు. టీవీ సౌండ్ నుంచి మా యాదగిరి గుట్ట దగ్గర మా ల్యాండ్ ఉంది సార్. ఓకే. 1945 నుంచి మా తాత ఆస్తి మా నాన్నగారికి మాకు వచ్చింది సార్. అయితే అది అమ్మ పేరు మీద చేసిండు, డాడీ చనిపోయిండు. అమ్మ పేరు మీద వేస్తే అమ్మ మాకు చెల్లెకు నాకు మా తమ్ముడికి ఇచ్చింది.
అది రిజిస్ట్రేషన్ కూడా అయింది సార్. చెప్పండి. అయితే ఏంటంటే చెప్పండి దయానంద్ గారు. సార్ ఇప్పుడు అయితే ఏమైందంటే ఇప్పుడు మా తమ్ముడు మేము వేరే హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తున్నాం సార్. ఓకే. అయితే పక్క వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో కడీలు నాటుకోరు సార్ అక్కడిక్కడ 3 వైపులా. ఓకే. ఇప్పుడు అది దాని పరిష్కారం ఎట్లా చేయాలో చెప్పండి సార్. పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. మీ స్థలానికి వేరే వాళ్ళు ఆల్రెడీ సైట్లోకి వస్తున్నారు కాబట్టి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీస్తూ మనం కోర్టులో మీరు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి. అడ్వకేట్ త్రూగా మీరు కోర్టులో పిటిషన్ చేయండి వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇమ్మీడియట్గా మీరు మీ పొజిషన్ సైట్లోకి వస్తున్నారు కాబట్టి మీ ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తారో అక్కడ స్టేషన్ ఎస్హెచ్ఓ ఉంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసరు, వారిని కన్సల్ట్ చేయండి. మా భూమిలోకి ఇట్లా వచ్చి హద్దులు మారుస్తున్నారని చెప్పండి. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, తప్పనిసరిగా తీసుకుంటారు. ఎస్. రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు, సత్యయ్య గారు హైదరాబాద్ నుంచి. సత్యయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? నాదొక విన్నపం సార్. ఇది నా భూమి మా తాతలు పూర్వం మా ముత్తాతల నాటి నుంచి వచ్చిన భూమి. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. అయితే తాతల నాడు ముత్తాతల భూమి అది. అయితే మధ్యన నేను ఏమైందంటే నేను బేరం అది చేసి కొంచెం లాస్ అయ్యి భూమి అప్పుల బాధ అయితే అప్పుల వాళ్ళు ఏం చేసారు, భూమి మొత్తం గుంజుకూరు సార్. గుంజుకొని బలవంతంగా నన్ను రిజిస్ట్రేషన్ చేయించుకోరు వాళ్ళు. అయితే మా కొడుకు మా బిడ్డ ఉన్నారు, ఇద్దరు చిన్నవాళ్ళు. అప్పుడు 13 సంవత్సరాలు కొడుకుండు, 15 సంవత్సరాలు మా బిడ్డ ఉంది. ఓకే. మా భార్య సంతకం కూడా వాళ్ళ సంతకం కూడా ఎవరిది కాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మా కొడుకు మా బిడ్డ పెద్ద అయ్యి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి పిల్లలు అయ్యారు. ఇప్పుడు కేసు వేసారు సార్ నా మీద. మా తాతలు సంపాదించిన భూమి మా డాడీ ఇట్లా అమ్ముకుండు ఇట్లా అని చెప్పి కేసు వేసారు నా మీద. ఎవరు వేసారు కేసు మీ మీద? మా కొడుకు వేసిండు, మా బిడ్డ వేసింది నా మీద. అవునండి. మా ఆస్తి అమ్ముకుండు మా నాయన, మా తాతలు సంపాదించింది మా నాయన సంపాదించింది కాదని చెప్పి అన్న. దాని పరిష్కారం ఏమైంది సార్? పరిష్కారం ఏం లేదండి, కేసు వాళ్ళ వైపు సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే తాతల నుంచి వస్తున్న 4th జనరేషన్ 4 తరాల నుంచి వచ్చిన ప్రాపర్టీకి మనవలకి మునిమనవలకు కూడా హక్కు ఉంటుందండి. వాళ్ళ హక్కును కాదని మీరు వేశారు కాబట్టి వాళ్ళ కోర్టులో వేసేసినప్పుడు ఆ డాక్యుమెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అయిపోతుందండి. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారు కదా వేరే వాళ్ళకి, ఆ డాక్యుమెంట్ కోర్టు డిస్మిస్ చేసి కొట్టేస్తుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. మళ్ళీ వాటి మీద మీకు వచ్చే హక్కు అవకాశం ఉంటుంది. బట్ అది తొందరగా అయ్యే అవకాశం లేదండి. కనీసం ఒక 6 నుంచి 7 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి. బట్ కింద కోర్టు కొడితే మళ్ళీ పైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. పైకోర్టులో కూడా దాని గురించి డిస్కషన్స్ అవుతాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా మీరు చేసిన లావాదేవీ ఏదైతే ఉందో, తాతల నుంచి వస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో, పిల్లల్ని సంప్రదించకుండా, పిల్లల కన్సల్టేషన్ లేకుండా ప్రాపర్టీ అమ్మడం అన్నది ఆ ప్రాపర్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయపరంగా వ్యాలిడిటీ లేదండి డాక్యుమెంట్కి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. మీ విలువైన సమయాన్ని మా బీఆర్కే ప్రేక్షకులు కేటాయించి వాళ్ళకున్న సందేహాలు తీర్చినందుకు అండ్ మీరు సలహాలు ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మాకు తెలిసి మీరు ఎంత బిజీ ఉంటారని చెప్పేసి, అయినా కూడా మీరు వచ్చి మాకు బీఆర్కే న్యూస్ న్యాయవేదికకు వచ్చినందుకు ధన్యవాదాలండి. సో ఇప్పటి వరకు మనం చాలామంది కాలర్స్తో మాట్లాడాము అండ్ అదేవిధంగా భూ సమస్యలపై ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం కదా. ఓ చెట్టు పెరిగేందుకు మంచి నేల అవసరమైనట్టే మన కుటుంబానికి, మన సమాజానికి భద్రమైన భూమి హక్కులు అవసరం. చట్టాన్ని గౌరవిస్తూ సరైన పత్రాలు, లీగల్ వెరిఫికేషన్ భూమిని కొనుగోలు చేస్తే తరం హాయిగా జీవించవచ్చు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి విలువైన సమాచారం అందించిన గౌరవనీయ న్యాయవాది రవీంద్రనాథ్ గారికి మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన బీఆర్కే ప్రేక్షకులందరికీ ఒక చిన్న సూచన: భూమికి సంబంధించిన ఏ సమస్యలైనా కోర్టులో పోరాడాన్ని కానీ కోపంతో, గొడవలతో కాదు, చట్టపరమైన మార్గంలో ముందుకెళ్ళండి. ఈరోజు షో ఇక్కడితో ముగిస్తున్నా. మరొక ఆసక్తికరమైన అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.